హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మన ప్లాంట్స్ వర్సెస్ జాంబీస్ గేమ్ అయితే ఆడబోతున్నాం గైస్. సో నాకు తెలిసి ఓపీ గేమ్ అందరికీ తెలిసే ఉంటుంది. సో అందరికీ చిన్నప్పటి గేమ్ ఇది. సో అందరికీ గేమ్ చిన్నప్పుడు ఆడే ఉంటారు కంపల్సరీగా. సో అందుకే ఈ గేమ్ని ఆడదాము. సో ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలో వద్దని కూడా కమెంట్ చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా జాంబీస్తో అయితే పోరాడేద్దాం. ప్లే పాప్ క్యాప్ గేమ్ ప్రెజెంట్స్. సో ఇది మొబైల్ వర్షన్. పర్లా గ్రాఫిక్స్ బాగానే ఉంది. ఒరే ఏం సౌండ్ రా అది. ఇది పిల్లవచ్చు అదిలేండి, ఈజీగా గెలిచేయచ్చు. కాకపోతే ముందు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ పడదాం, ఇక్కడ కాకపోతే ఇది పీసీ లాగా లేదు. సో సన్స్ అన్నమాట ఇవి. సో ఇవి ఉంటేనే మనం ఏమన్నా చేయగలం. ఎవరే ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు, కాకపోతే మనం వీళ్ళని ఎదుర్కోగలం. రారా నీకుందిలే. ఎస్, ఇంకోటి వస్తుంది. దీని వెనకాల పడదాం, జాంబీస్ వచ్చి తినేయకుండా. సో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తే ఏమవుతుందంటే, సో ఒక వేవ్ లైక్ వస్తుంది, ఫైనల్ వేవ్ అంట. ఆగరా, నీకోసం ఇంకోటి స్పెషల్. ఓకే, మనకి సన్ఫ్లవర్ అయితే వచ్చేసింది. సో సన్ఫ్లవర్ పని ఏంటంటే, మనకి పాయింట్స్ లాగా ఉన్నాయి కదా, అడిషనల్ సన్స్ అయితే ఇస్తుంటుంది. లెవెల్ 2 ప్లే చెర్రీస్ వస్తాయి దీంట్లో. సో చెర్రీస్ ఏం చేస్తాయంటే బాంబు లాగా అనమాట అది. సో 2 లైన్ పెంచాడు. ఓకే, మూడు లైన్ అంతా పెట్టేద్దాం. ఓకే గైస్, జాంబీస్ వచ్చేసారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెడదాం అండ్ దీన్ని ఇక్కడ. మనకి ఇవి ఎక్కువ కావాలి. తొందరగా ఇక్కడ ఒకటి పెట్టాలి. అంతే, ఇప్పుడు సెట్. ఇంకా వీటి నుంచి వచ్చే సన్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఇది మొత్తం పెట్టేద్దాం. ఎస్, ఇక్కడ ఒకటి. సన్స్ వచ్చింది. ఇక్కడ ఫైనల్ వేవ్కి మనం రెడీగా అయితే ఉండాలి గైస్. చాలా దారుణంగా వస్తారు. దీంట్లో కాదు, నెక్స్ట్ ఈజీ గేమ్ లాగా కనిపిస్తుంది, కానీ చాలా కష్టమైన గేమ్ ఇది. నీకు హెల్ప్గా చూడండి, మనకి సన్ఫ్లవర్స్ పెడితే ఇది ఇంత ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎస్, మీరేం చేయలేరురా వేవ్. ఇంక ఇది ఒక్క లైన్ పెట్టేస్తే అయిపోతుంది. ఇంకొకటి తెలుసులేరా బాబు, ఊరికే. అంతే కానీ నేనేం పర్వాలేదు. సో మనం ఓకే గైస్, మనకు వచ్చేసి చెర్రీస్ అయితే అన్లాక్ అయ్యాయి.
ఓకే, చూసారు కదా, బ్లోస్ అప్ ఆల్ జాంబీస్ ఇన్ అన్ ఏరియా. అంటే మన ఏరియాలో ఉండే జాంబీస్ అన్నిటినీ ఇది తీసేస్తుంది. లెవెల్ 3 కొబ్బరికాయ వస్తుంది ఇంట్లో, అదే కోకోనట్. రెడీ సెట్. తొందరగా ఈసారి ఫాస్ట్గా పెట్టేయాలి. ఇంకోటి 2 ఇవన్నీ, ఇంకొన్ని. అరే వేవ్ వచ్చింది జాంబీస్ది. సో ఇప్పుడు నాకు ఒక ఇది గన్ చేసేది కావాలి, ఫైర్ చేసేది. ఇంకొకట్రా ప్లీజ్. ఎస్, ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఓకే, అబ్బా వీళ్ళు వచ్చేస్తున్నారు గైస్, తొందరగా నాకు ఇంకోటి కావాలి. ఓకే, ఇక్కడ పర్లా బాగానే ఆడుతున్నాం. ఓకే, సన్ఫ్లవర్స్ అయిపోయి. ఓకే, ఇంకోటి వచ్చేసింది, ఇంకోటి ఇక్కడ పెట్టేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1 2 ఇక్కడ పెట్టేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 2 చోట్ల కూడా పెట్టేయాలి తొందరగా. 150. సో ఆ చెర్రీ వచ్చేసి ఫైనల్ వేవ్లో చూపిస్తాను గైస్. సో మీరు ఆ చెర్రీని చూడాలంటే మరి వీడియోని చూడాల్సింది. అమ్మా ఈ డేంజరస్ అయ్యా. కమాన్, ఇంకోటి. వీడికి ఇప్పుడు కావాల్సిందే, ఎందుకంటే వీడి పైన క్యాప్ ఉంది కదా. సో అది పోవాలి, తర్వాత వీడు పోవాలి, అది ప్రాబ్లం. ఓకే, ఇంకోటి కూడా వచ్చేస్తుంది. అమ్మా వీడు వచ్చాడు, క్యాప్ వాడు. ఓకే, ఈసారి కూడా మంది విజయం అనుకుంటున్నా, తెలీదు. ఇవి కలెక్ట్ చేసి పెట్టుకున్నా. సో చెర్రీ అన్లాక్ అయింది చాలు. ఇప్పుడు నువ్వేంద్రా బాబు బ్రెయిన్ పట్టుకొని. ఓకే, 225, 252. సో ఇప్పుడు చూపిస్తాను ఆగండి ఇది ఎట్లా పనిచేస్తుందో. అంతే, బాగుందా? సో ఇట్లా యూజ్ అవుతుంది మనకి చెర్రీ వచ్చేసి. కొబ్బరికాయ అన్లాక్డ్, కోకోనట్ అన్లాక్డ్, బ్లాక్స్ ఆఫ్ జమ్. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, సో ఇప్పుడు జాంబీస్ వస్తుంటే ఇది పెట్టామంటే వాళ్ళు దీన్ని తింటూ కూర్చుంటారు, ఆ లోపల మనం షూట్ చేసి చంపేయచ్చు. సో ఇదేంటిది ఇంకోటి. ఓకే గైస్, ఇదిగోండి జాంబీస్. 2 క్యాప్ వాళ్ళు ఉన్నారు. సో ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఇప్పుడు వీటన్నిటి దగ్గర మనం పెట్టాలి, ఫాస్ట్గా ఉండాలి. రా ప్లీజ్. ఎస్, ఇంకోటి. సో వాళ్ళు నాకు తెలిసి తొందరగా వచ్చేస్తారు. ప్లీజ్ ఇంకోటి. సన్. అయ్యా నాయన వస్తున్నారు అయ్యా. నాకు ఇప్పుడు ఇవి కావాలి, గన్ షూట్ చేసేవి. కానీ అది వచ్చేసింది, ఇక్కడ పెడుతున్నా అంతే. కొబ్బరికాయ వల్ల యూజ్ ఇదే చూడండి. ఇప్పుడు దాన్ని తింటూ కూర్చుంటాడు, ఈ లోపల మనం చంపేసేయచ్చు. చూసారు కదా, అట్లా ఉంటుంది కొబ్బరికాయతో. ఓకే, కొబ్బరికాయ కాకపోతే ఇది లేట్ అవుతుంది గైస్ లోడ్ అవ్వడానికి. సో మీ దగ్గర ఉన్నాయని మీరు కొనలేరు,
సో ఇక్కడ లోడ్ అవుతుంది కదా, అది అయితేనే మీరు కొనగలరు. ఓకే, ఇక్కడ కూడా కొబ్బరికాయ పెట్టేద్దాం. ఒకేసారి 3. సూపర్. ఇదొకటి పెట్టేద్దాం. అమ్మా వీడు వస్తున్నాడు అయ్యా. కొబ్బరికాయ తొందరగా అన్లాక్ ప్లీజ్. ఇది కాదు, ఇది కావాలి మనకి. ఎందుకంటే వీడు అంత తొందరగా పోడు. వీడు పోవాలి, మళ్ళా ఇది కూడా పోవాలి. చూడండి ఎక్కడ తింటున్నాడు, ఆతృత. ఇంకోటి పెట్టేద్దాం. మరి ఇక్కడ అసలు ప్రొటెక్షన్ లేదు రాబోయ్యా. ఒరే 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 ఒరే, అయ్యా నాయన. అమ్మా ఒరే, ఏం పర్వాలేదులేండి. సో వాడు ఇవి ఉన్నాయి కదా, ఇవి చూసుకుంటే వాడిని. కాకపోతే ఒక పోతుంది. పోరా నీకు, అనవసరంగా పెట్టా. 150 వేస్ట్. పెడదాం. అయ్యా నాయన, కొబ్బరికాయ. అమ్మ దేన్ని తింటున్నాడు వాడు? ఎంతసేపు తింటున్నాడు అంటే ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ టైంకి పెట్టండి, లేకపోతే పోయింది వాళ్ళు. ఒరే ఇంకో 2 ప్లీజ్. ఇది తినేసేటట్టున్నాడు దాన్ని. ఇలా ఆడుతూ ఉన్నాడు. ఒరే ఎంత తింటావురా అయ్యా. హ్యూజ్ వారా. ఒరే నేను ఇంకా రెడీయే కాలేదు. సర్లేండి, ఏం పర్వాలా, చూసుకుందాం. ఆగండి ఆగండి, మీకోసమే పెడుతున్నా. ఒరే 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 ఒరే, ఎందుకైనా మంచిది ఇక్కడ పెట్టేస్తున్నా గైస్. అక్కడ ఉందిలేండి, ఇవి ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. ఇక్కడ ఇంకోటి యాడ్ అయిపోయింది. ఓకే నా వేసి అయిపోయింది. కానీ ఏం పర్వాలేదు. షవల్ అయితే అన్లాక్ అయింది గైస్. సో దీనివల్ల ఏంటంటే మనం ఇప్పుడు తీసి మళ్ళీ తీయచ్చు అంతే. లెట్స్ యూ డిగ్ ఏ ప్లాంట్ టు మేక్ ఏ. దీంట్లో కూడా యాడ్స్ ఎక్కువ వస్తుంది. సో ఇదిగో చూసారా, లెట్స్ యూ డిగ్ ఏ అప్ ఏ ప్లాంట్ టు మేక్ రూమ్ ఫర్ అనదర్ ప్లాంట్. సో ఒకదాన్ని తీసేసి ఇంకో దాన్ని పెట్టచ్చని దాని మీనింగ్. సో దీంట్లో ఇది వస్తుంది మనకి. ఒరే నాయన ఈ యాడ్స్ ఏంటి? ఓకే గైస్, సో ఇది జస్ట్ ఇంట్రడ్యూస్కి. సో షవల్ తీసుకొని ఇట్లా పెట్టి, మళ్ళీ షవల్ తీసుకొని ఇట్లా పెట్టి, మళ్ళీ షవల్ తీసుకొని ఇలా పెట్టాలి. ఓ సో అట్లా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది నాకైతే తెలిసి ఇదే లాస్ట్ మనం ఆడేది. సో ఇట్లా కొబ్బరికాయలు వస్తూ ఉంటాయి. సో ఇటు నుంచి వస్తున్నారు, ఇటు వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇటు వీడు 2 దెబ్బలకు కనుకోడు. ఎస్ అంతే, ఫాస్ట్గా ఉండాలి దీంట్లో. ఇది వద్దులే, ఇది లాస్ట్లో పడదాం. సో అదేంటంటే అది పేలుతుంది అన్నమాట. అమ్మ ఇది వచ్చేస్తున్నాడు. అది చూసారు కదా.
అంతే కానీ అయ్యో నాయన. సో అదైతే లాస్ట్ వేసుకుంటున్నాం. వేస్ట్. ఈ రెండిటికి కానీ చాలు. అమ్మ పర్లా అది బాయ్. క్యాప్ వేసుకున్న వాళ్ళు భలే వస్తున్నారు. అంతే కానీ ఏం పర్వాలేదు. అమ్మ ఏం పర్వాలేదండి. అమ్మ బాబు. ఓకే ఒకటి క్యాబ్ పోయింది అంతే కానీ వచ్చేద్దామని. అమ్మా ఏంద్ర నాయన ఎట్లా వస్తున్నారు. ఒరే అయ్యో వీడు వస్తున్నాడు. అయ్యో అంతే. అయ్యో ఇప్పుడు ఇది వేయాల్సిన టైం వచ్చేసింది. ఇంకోటి వచ్చేసింది. అమ్మా వచ్చేద్దామని. ఎట్లుంది షార్ట్? మన దగ్గర తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఎస్ మనకైతే అది వచ్చేసింది. సో ఇంకా లాస్ట్ ఒక్క మ్యాచ్ గైస్. సో తర్వాత అంటే ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఈ యాడ్స్ ఒకటి. సో ఇదొక్క ఇంకొక లెవెల్ ఆడదాం గైస్. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అని చూపిద్దాం. సో దీంట్లో వచ్చేసి మనకి వస్తాయి, అదే ఫ్రోజన్ వస్తుందంట. సో గైస్ నేనే ఇన్ని లెవెల్ ఒకేసారి ఆడేస్తున్నా. ఇప్పటికి 4 or 5 లెవెల్స్ ఆడేసాను. సో అంత లేదు. సో మీకు నచ్చితే సెకండ్ ఎపిసోడ్లో వచ్చేసి దాన్ని చూపిస్తాను. సో మీకు అది ఎలా వర్క్ చేస్తుందో తెలియాలంటే సో ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఆల్సో ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలా లేదా కమెంట్ చేయండి. సో హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పట్లాగే మనకి ఫ్యాంటసీ లాగా 8 likes చేసేయండి. సో ఇదిగా సీరియస్ ఎపిసోడ్ వచ్చేసి. సో హోప్ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై ప్లాన్స్.